నగర్ అన్నది 150 సంవత్సరాల హిస్టరీ ఉంది. దానికి ఇవాళ మా మంత్రి గారి ద్వారా మోక్షం కలగబోతూ ఉంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు 177 మంది ఇవాళ అక్కడ చిన్న చిన్న షెడ్యూల్ రూపంలో వేసుకొని ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మేము ఎమ్మెల్యే అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ ప్రతిరోజు కూడా కలుస్తూ మా వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు. సో ఈరోజు మంత్రి గారు విజిట్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చబోతున్నందుకు నియోజకవర్గంలో మేజర్ సమస్య ఇది. ఈ సమస్యను తీర్చున్నందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మొత్తం కూడా ఈ విజిట్ చేసి కమిషనర్ గారికి, లోకల్ కార్పొరేటర్ గారికి, మా మేయర్ గారికి, ముఖ్యంగా మా డిప్యూటీ మేయర్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ మారితే ఈ నియోజకవర్గ స్వరూపం మారుతుంది. ఇలాగ ఇంకొక 5 ప్రాజెక్టులు ఉన్నాయి. అవి కూడా అన్నగారి ద్వారా అవన్నీ ఆ రోజు ఎలక్షన్ ముందు కమిట్మెంట్స్ అవి కూడా ఇలాగ హౌసింగ్ కట్టి ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా అవుతుంది. రోడ్లన్నీ ఆల్రెడీ మొత్తం వేయడం జరిగింది. సో ఇలాంటి హౌసింగ్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి మేజర్గా. అవన్నీ కూడా అలాగే అన్నగారి ద్వారా పూర్ణ మార్కెట్ ఒకటి, నెహ్రూ బజార్ అవి 2 కూడా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలోని పెద్ద మార్కెట్, వాటికి కూడా ఒక రూపం తీసుకొస్తా ఉన్నాం. అతి త్వరలోనే వాటిని కూడా వర్క్ స్టార్ట్ చేసే విధంగా మా కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, ముఖ్యంగా అందరూ మంత్రి గారు కూడా అందరూ ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఉదయాన్నే వచ్చి నియోజకవర్గంలో మా పేదల కష్టాలు విన్నందుకు మా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.